అదృష్టంగా భావిస్తా ఉన్నాం. వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారిని ఆహ్వానించారు. తను రావడానికి కూడా 2-3 రోజులుగా తనకున్న ప్లాన్ ప్రకారం చేశారు. కానీ పార్టీ రిజిస్ట్రేషన్ పని పెండింగ్ ఉండడం వల్ల ఢిల్లీకి పోవడంతో తను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నన్ను, అదేవిధంగా నాతో పాటు కవితమ్మ గారికి అత్యంత దగ్గర ఉండేటువంటి శివరాం మహారాజ్ గారిని, అలాగే మా జాగృతి బంజారా విభాగం నాయకుడైనటువంటి కళ్యాణ్ నాయక్ గారిని, పుణ్యబాయి గారిని, మరో కళ్యాణ్ నాయక్ గారిని, సిద్ధు గారిని, అదేవిధంగా శివానాయక్ గారిని, మొత్తం మా టీం అందరు కూడా బోర్డు మహారాజ్ దగ్గరికి వెళ్ళి నా తరఫున ప్రత్యేకంగా మన్నించాలని అడగాలని పంపిస్తూ, మరి ఈరోజు మీ అందరూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గొప్ప యాగంలో మేము పాలు పంచుకోవడం మరోసారి నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. భవిష్యత్తులో మోదూ మహారాజ్ గారి ఆధ్వర్యంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే మోదూ మహారాజ్ గారు, అదేవిధంగా శివరాం మహారాజ్ గారు ఇక్కడ మన బంజారా ఆచార వ్యవహారాలను, మన కార్యాలను నిరంతరం కొనసాగిస్తూనే, మరి మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానంలో గల మన హతిరాం మఠ్, ఇంకా 2 మఠ్లు ఉన్నాయి మనకు హతిరాం బావాజీ. ఒకటేమో తిరుమల కొండ పైన, రెండవది తిరుమల కొండ కింద. అది చాలా పురాతనమైనటువంటి మఠం. మీరందరూ కూడా తిరుమల తిరుపతికి పోయే సందర్భంలో బహుశా బంజారా భక్తులందరూ కూడా దర్శించుకొని వస్తారని నేను అనుకుంటున్నా. మరి మాదేమో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతం. అక్కడి నుంచి ఏ భక్తులు తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా తప్పనిసరిగా హాతిరాం మఠ్ను దర్శించుకునే వస్తారు. ఈ ప్రాంతంలో ఆనవాయితీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ మీద ఉన్న తిరుపతి మీద ఉన్నటువంటి హాతిరాం మఠ్ను, హాతిరాం అంటే బంజారానే కాదు, ఆయన మరో కులానికి చెందినవాడనేటువంటి పద్ధతుల్లో ఆ మఠాన్ని మొత్తం నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కింద ఉన్నటువంటి పురాతనమైనటువంటి మఠం, అసలు అక్కడ మీరు చూసి ఉంటే ఇవాళ కాదు, వందలాది సంవత్సరాల నుండి మన నంగారా, మన వేషాలు, అక్కడ ఉండేటువంటి మనం వాడే మన పెళ్లి పేరెంటాలలో, మన సంస్కృతి సాంప్రదాయాల్లో వాడే ప్రతి వస్తువు మీద ఉన్నటువంటి మట్లో ఉంటుంది, కింద ఉన్న మట్లో ఉంటుంది. కానీ ఆయన బంజారా కాదని అనేక తప్పుడు సమాచారం తీసుకొచ్చి ఆ మఠాన్ని మన నుంచి దూరం చేయాలని చెప్పేసి కుట్రలు పడుతున్నారు. ఆ సందర్భంలో కింది మఠాన్ని కూల్చేయాలని ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ని అక్కడికి పంపించి మున్సిపల్ కమిషనర్ ద్వారా డిస్మెంటల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మన మోదూ మహారాజ్, శివరాం మహారాజ్ ఈ విషయాన్ని వెంటనే హైదరాబాద్కి వచ్చి కవితమ్మ గారి దృష్టికి తెచ్చిన సందర్భంలో కవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అక్కడున్న మిగతా మంత్రులు, అధికార యంత్రాంగంతో మాట్లాడి, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం మాత్రం కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 12-15 కోట్ల మంది బంజారులకు సంబంధించినటువంటి సమస్య. మీరు కనుక అలా ముట్టుకుంటే అది దేశవ్యాప్తంగా అగ్గి ముట్టుకొని మరి ఇవాళ మీరు, మేము అందరం కూడా గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు దాన్ని ముట్టొద్దు అని చెప్పేసి మాట్లాడి అక్కడికి మమ్మల్ని పంపించారు. నేను కూడా వెళ్ళా. మాతో పాటు కలెక్టరు, కమిషనరు, అదేవిధంగా అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు అనేది ఏంటంటే ఇది కూలిపోయే ప్రమాదం ఉంది, ఇది కూలిపోతే ఎవరి మీదనైనా పడితే మనుషులు చచ్చిపోతే ఎవరు బాధ్యులు అని మా ముందు ఇంజనీర్లతో మాట్లాడించారు. మేము అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మీరు హైదరాబాద్కి రండి, మా చార్మినార్ కూడా కూలిపోయే ప్రమాదంలో ఉంది, కానీ దాన్ని హెరిటేజ్ గా భావించి అనేక టెక్నాలజీని ఉపయోగించి అది పడనివ్వకుండా మరో మరమ్మతులు చేస్తూ దాన్ని కాపాడుతున్నాం.